అందరికీ నమస్తే అండి. నేను ఈ తాతగారి దగ్గరికి మళ్ళీ వచ్చాను. తాతగారి కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను ఇంట్లోనే. అయితే తాతగారిని నేను అడిగాననమాట. తాత మీది ఏ ఊరు? ఇక్కడ ఎందుకుంటున్నారు? మరి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్తారా? అనేసి అడిగాను. తను ఏం మాట్లాడలేదు. తర్వాత నేను మళ్ళీ అడిగాను. తాత మీది ఏ ఊరు? ఇక్కడ ఎందుకున్నారు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, మాది ఇక్కడే పల్లెటూరు అన్నారు. అంతే తప్ప పర్టికులర్‌గా ఈ ఊరు అని మాత్రం అయితే చెప్పలేదు. తర్వాత తాత ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది కదా మీకు, ఎండకని ఇక్కడంతా మంచిగా లేదు కదా, మీకు మంచిగా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో నేను జాయిన్ చేపిస్తాను. వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు, మీకు మంచి ఫుడ్ పెడతారు, మళ్ళీ మీకు మాట్లాడడానికి కూడా మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అనేసానంటే ఏం మాట్లాడట్లేదు. అంటే పక్కన చూస్తున్నారు, ఏదైనా ఉంటే నా మీద వేద్దామని చెప్పేసి నాకు అర్థమైపోయింది. తర్వాత నేను అన్నాను కదా, తాత నీకు ఇష్టం లేకపోతే ఏమొద్దు, నీకు నచ్చితేనే తీసుకొని వెళ్తాము అనేసి అని అన్నాను. తను మాత్రం అస్సలు ఇష్టపడలేదండి. సో అన్నం సేవ ఫౌండేషన్ వాళ్ళది నా దగ్గర ఉంది నెంబరు, కానీ నేనైతే ఫోన్ చేయలేదు. ఫస్ట్ ఆయనంతా ఫోర్స్ చేసి తీసుకొని వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఆగాను. నేను వేరే ఫౌండేషన్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు వచ్చి మాట్లాడి తాతగారితో ఆయన కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి, ఆయన ఓకే అంటేనే తీసుకొని వెళ్తామని చెప్పేసి అని అన్నారు. నెక్స్ట్ నేను తర్వాత అప్డేట్ ఇస్తాను. తాతగారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి, ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకొని వెళ్ళారా లేదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.